హరిహర వీరమల్లుని ఖచ్చితంగా హిందుత్వవాదులైతే ఓన్ చేసుకున్నారు. వాళ్ళైతే జాగ్రత్తగా వెళ్ళి చూస్తున్నారు. ఆయన అభిమానులతో పాటు వీళ్ళు ఖచ్చితంగా ఉంటున్నారు. అది ఇక్కడ ప్రధానంగా ఆయన చెప్పినటువంటి సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి దశాబ్దాలు కాదు శతాబ్దాల కుట్రల్ని అధిగమించేటటువంటి సందర్భంలో జరిగినటువంటి వ్యవహారాల్ని టచ్ చేస్తున్నారు కాబట్టి చూస్తున్నారు. ఈ విషయం మీద తాజాగా కళ్యాణ్ కిషోర్ దొడ్డిపాట్లకు సంబంధించినటువంటి ఒక పోస్ట్ చూస్తే, పిడకల వేట ఆపండి, చెప్పాలనుకున్న అంత సూటిగా ఇంకో మగపురుషుడు ఎవడని చెప్పాడేమో గుండెల మీద చేసుకుని చెప్పండి, స్థిరం తక్కువ వాడనేగా మీరు అనేది, ఇతగాడి చెబితే మాత్రం ఆ పిల్ల కోతి మన్నంతా విని నిజాలు తెలుసుకుని మారిపోతారనేగా మీ అనుమానం. మారరు. మళ్ళీ చెప్పి చూద్దాం. అయినా తెలుసుకోరు. మళ్ళీ చెప్దాం. ఎన్ని దశాబ్దాల పాటు చెబితే కొన్ని అబద్ధాలను నిజాలు చేయగలిగారు మీకు తెలీదా? ఎరుపు గరుకు గొంగళి తీసేసి పట్టు కాషాయ దుప్పట్లు కప్పుకుని వద్దండులు అందరూ మీకు తెలీదా? మళ్ళీ కాషాయం అంటే బత్తాయిలు యాపిల్స్ అని మీదడిపోకండి. అభి మతం వేరు, పొలిటికల్ ఇంట్రెస్ట్ వేరు. ఒంట్లో రక్తం మరిగినన్నాళ్ళు ఎగిరెగిరి పడి లక్షలాది మందిని ప్రభావితం చేసేసాక తీరా కాడు పిలుస్తోందనే సరికి దేవుణ్ణి వెతుక్కుంటూ బయలుదేరింది ఎంతమందో మీకు తెలీదా? మనకు అనుకూలమైతే సినిమాటిక్ లిబర్టీ, కాకపోతే చెడ్డీలాగా పప్పీషేం అనిపించేద్దామని పిచ్చి ప్రయాస. పిచ్చి పిల్లకాయలు ట్రోల్ కంటెంట్ మిమ్మల్ని ఇంకా ఆపేస్తుందంటే మీరు ఇంకా తడిగొడ్డ బ్యాచ్ అని అర్థమవుతుంది. పాటలు సోసోగా ఉన్నా, హీరో గ్లో కోల్పోడన్నా, హీరోయిన్ జాలీ పౌడర్ మోడల్లా ఉన్నా, కీరవాణి అంటే వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా, BSF6 చీదేసిందని ఫ్యాన్స్ కంటే యాంటీ ఫ్యాన్స్ ఎక్కువ హర్ట్ అయిపోతున్నా, ఆఖరికి మా వాడి పాప్కార్న్కి 500 అవుతుందని ముందే తెలిసిన, ఇవేమీ నన్ను ఆపలేదు. నిన్న రాత్రి చూసి వచ్చాను, బాగుంది, ఇవాళ ఇంకా బాగుందంట. ఇది ఆయన ఇట్లాగంటే స్ట్రాటజిక్గా అంతా టచ్ చేస్తూ సినిమా చూడాలి అనేటటువంటి ఒక ఫీలింగ్ని క్రియేట్ చేసినటువంటి